స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభం పలుకుతున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలక మీద ఉన్న వాక్యములను నేను ఈ పలక మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మోషే కోపముతో దేవుడిచ్చినటువంటి పలకలను పగలగొట్టగా దేవుడు మరలా కనికరపడి జాలిపడి మరలా ఏమంటున్నాడు? నీవు పగలగొట్టినటువంటి రాతి పలకలకు మరి 2 రాతి పలకలు తీసుకొని వచ్చి రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. నువ్వు ఏదైతే పగలగొట్టావో పగలగొట్టిన పలకల మీద ఉన్నటువంటి వాక్యములను మరలా తిరిగి ఈ పలకల మీద నేను రాస్తానని దేవుడు కనికరముతో ఈ మంచి మాట సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడు రమ్మంటున్నాడు? ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉంటే నీకు మరలా ఆ వాక్యాలు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఏదైనా ఒక పొరపాటు మనం చేస్తే దేవుడు క్షమించి మరలా 2వ అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ భక్తుడైనటువంటి మోషేకు దేవుని మీద కోపం వచ్చి ఆ పలకలని పగలగొడతాడు. ప్రియులారా, అయితే మోషేకు దేవుని మీద కోపం వచ్చినట్టే మనకు కూడా చాలాసార్లు ఏదైనా మనకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి మనకు కూడా దేవుని మీద కోపం వస్తుంది. ప్రియులారా, అయితే కోపం వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థించకుండా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించకుండా మనకిష్టం వచ్చినట్టుగా మన మనసు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉంటాం. ప్రియులారా, అయితే భక్తుడైనటువంటి మోషే మీద దేవుడు కనికరపడి మరలా రాతి పలకలు తీసుకుని వచ్చి నువ్వు పగలగొట్టినటువంటి ఆ వాక్యములను ఆ పలకలను తీసుకుని వచ్చి వాటి మీద ఉన్నటువంటి వాక్యమును వీటి మీద రాయమని ఏదైతే వాక్యం పోగొట్టుకున్నాడో పలకలను పోగొట్టుకున్నాడో దేవుడు మరలా తిరిగి ఇంకో పలకల మీద దేవుని యొక్క వాక్యాన్ని రాయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియులారా, ఈ సందర్భంలో ఏదైతే మనం కోల్పోయామో మోషే కోల్పోయినటువంటి పలకలను ఇచ్చినటువంటి దేవుడు మనం కోల్పోయినటువంటి విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం, లేక అప్పుల్లో, కేసుల్లో, లేక ఆరోగ్య పరిస్థితుల్లో, లేక మ్యారేజ్ కాక, సంతానం కలుగక, ఇల్లు లేక, పొలం లేక చాలా చాలా నష్టపోయాం. 2 అంతలుగా నష్టపోయాను, 100 అంతలుగా నష్టపోయాను, ఏమీ లేని వారంగా అయిపోయామని మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఆ టైంలోనే మోషే మీద కనికరపడిన దేవుడు మన మీద కూడా ఈ శుభదినాన కనికరపడుతూ ఉన్నాడు. ప్రియులే, నువ్వు కోల్పోయావో కోల్పోయిన వాటన్నిటిని కూడా నీకు అనుగ్రహించి నిన్ను సంతోషపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల జీవితాల్లో కూడా వారు కోల్పోయామని ఫీల్ అవుతూ ఉన్నారో ఆ టైంలోనే దేవుడు అబ్రహాము హృదయ కోరికలు తీర్చిన దేవుడు, ఇస్సాకు హృదయ కోరికలు తీర్చిన దేవుడు, యాకోబు యొక్క హృదయ కోరికలు తీర్చినటువంటి దేవుడు మన దేవుడు. అబ్రహాము ఇక వయసు అంతా అయిపోయింది, ఇక నాకు సంతానం కలగదనుకున్నాడు. ఇస్సాకు నా బావులన్నీ పూర్తి చేశారు శత్రువులు, ఇక నేను పంట పండించలేను అనుకున్నాడు. యాకోబు కూడా ఇక నా కుమారుడైనటువంటి యోసేపుని నేను చూడనన్నాడు. వారందరూ కూడా ఏవేవి కోల్పోయారో వాటన్నిటిని కూడా సర్వాధికారి తిరిగి మరలా అనుగ్రహిస్తున్నాడు. మోషే మీద కనికరపడిన దేవుడు భక్తుల మీద దేవుడు కనికరపడుతున్నాడు.
అలాగే మనందరిని మీద కూడా దేవుడు కనికరపడుతున్నాడు. కనికరపడి ఆయన ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో ఈ శుభదినాన ఏ కోల్పోయామో వాటన్నిటిని దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగున కోల్పోయిన వాటన్నిటిని మనం అందరం తిరిగి పొందుకుందాము గాక. దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించుదాం గాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన ఈ ఉదయకాల సమయంలో సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శుభదినాన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తున్నాను. భక్తుడైన మోషే తండ్రి మీ మీద కోపపడి తండ్రి పగలగొట్టినటువంటి రాతి నాయన మరలా క్రొత్త రాతి పలకలిచ్చి వాక్యమునిచ్చి దీవించిన దేవుడు, మోషే మీద కనికరపడిన దేవుడు తండ్రి, భక్తులందరి మీద అలాగే మీరు కనికరపడ్డారు. మా జీవితాల్లో కూడా మీరు కనికరం చూపించి తండ్రి మేమే కోల్పోయాము తండ్రి, మా బుద్ధిహీనత వలన అవిధేయత వలన ఏవి కోల్పోయాము వాటన్నిటిని కూడా మీ కృపలో నుండి మరలా తిరిగి మీరు అనుగ్రహిస్తున్నందుకై విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం, ఎగ్జామ్స్, జాబ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో తండ్రి, అప్పుల విషయంలో, మరి రోగం విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తిరిగి మీ కృపలో నుండి జ్ఞాపకం చేసుకొని దీవిస్తూ ఉన్నందుకై స్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు మీ కృపలో నుండి అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.